వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కూడా ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇది మన ఛానల్లో ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామందికి చిన్న వంటగదులు ఉంటాయి, అసలు ర్యాక్స్ సరిగ్గా ఉండవు, అలాగే కౌంటర్ టాప్ మీదే అన్నీ అరేంజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేశానండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్. చాలాసార్లు అడుగున్నాను నన్ను. ఆల్మోస్ట్ నా వంటగది కూడా చాలా చిన్నదండి, కాకపోతే ర్యాక్స్ ఉంటాయి కాబట్టి చాలా వరకు నేను అడ్జస్ట్ చేసేసాను. బట్ స్టిల్ కౌంటర్ టాప్ ఒక్కటే ఉండి అంటే సరిగ్గా ర్యాక్స్ లేని వాళ్ళకి ఈ వీడియో చేయాలనిపించింది, అందుకే చేశాను. సో జస్ట్ ఒక్కొక్కటి చూపిస్తాను. ఈ కౌంటర్ టాప్ అనేది ఇట్లా ఆర్గనైజ్ చేశాను అనమాట. కాకపోతే దీనిలో కొన్ని కొనుక్కోవాల్సిన థింగ్స్ అనేవి ఉన్నాయండి. ఇది న్యూలీ మ్యారీడ్ బిగినర్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట ఇవి. సో ఇది ఒక స్టాండ్ అండి. ఇది నేను అమెజాన్లో పర్చేజ్ చేశాను. ఇది ఆల్మోస్ట్ 400 సంథింగ్ అయిందండి. ఓన్లీ రోటీవి సంబంధించిన మొత్తం మనం దీనిలోనే ప్లేస్ చేసేసుకోవచ్చు. వెయిట్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇది నాకు ప్లేస్ లేదండి అక్కడ, ఇది షింక్ దగ్గరే నేను అరేంజ్ చేయాల్సి వచ్చింది. సో అక్కడే కాబట్టి నేను బాటిల్ వాషర్ కూడా దానికే తగిలిచ్చేసుకున్నాను, ఎందుకంటే అదే ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఫ్రేగ్రెన్స్ బార్ ఒకటి పెట్టున్నాను కదా, ఇది నార్మల్గా మనం బాత్రూమ్స్లో కూడా పెట్టుకుంటూ ఉంటాము. నార్మల్గా మనకి కిచెన్లో స్మెల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి కదా, అవి సన్న సన్న పురుగులు ఉంటాయి కదా, అవి ఎక్కువగా తిరుగుతాయండి. అందరికీ ప్రాబ్లం ఉంటుంది ఆల్మోస్ట్. సో అవి వచ్చినప్పుడు ఆ స్మెల్ అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ షింక్ దగ్గరికి వచ్చేసరికి ఒక బ్రష్ ఒకటి పెట్టున్నాను. సో ఇది జస్ట్ అది హోల్డర్ అండి అది. అండ్ అలాగే ఇది ఒక చిన్న డస్ట్బిన్. ఈ చిన్న డస్ట్బిన్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. సో అలాగే పక్కనే డెటాల్ హ్యాండ్ వాష్ కూడా ఉంది. ఈ షింక్ చూసి మాత్రం జడ్జ్ చేయకండి, అది నేను చాలాసార్లు ట్రై చేశానండి ఆ కలర్ వైట్ది పోగొట్టడానికి. బట్ ఎందుకు ఆ కలర్ అలాగే ఉండిపోయిందో నాకు తెలియదు. నేను హార్పిక్, డొమెక్స్ అని ఏవో ట్రై చేశాను అది పోగొట్టడానికి, అవైతే నాకు అస్సలు పోలేదన్నమాట. అది నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కూడా షింక్ అలాగే ఉంటుంది అది. సో దాన్ని అయితే నేనేం చేయలేను. మీరు కొత్తగా చాలామంది వచ్చారు కాబట్టి ఛానల్కి మేబీ మళ్ళీ మీరు అడగచ్చేమో అది ఎందుకు అట్లా వైట్గా ఉందని. సో అది ఎందుకందో నాకు తెలియనుంచి అది అట్లనే ఉంది. నేను దాన్ని ఎన్నిసార్లు ట్రై చేశాను కానీ అది అవ్వలేదన్నమాట, అట్లాగే వస్తూ ఉంది. సో ఇక్కడ వచ్చి నేను చిన్న డస్ట్బిన్ ఒకటి, అలాగే డెటాల్, బ్రష్, అలాగే వైపర్ ఒకటి పెట్టేసుకున్నాను అక్కడ. అంటే నార్మల్గా ఈ ఐడియాస్ చెప్తున్నానండి. నేను మామూలుగా అయితే కొంచెం చేంజెస్ ఉంటాయి నా దానిలో. సో ఇది కూడా ఒక్కసారి చూడండి. ఇది ప్యూరేట్ దండి, మార్వెల్ ఆర్వో ఇది. దీనిలోనే మనకి వెజిటబుల్ ప్యూరిఫైర్ కూడా వస్తుంది అనమాట. సో వెజిటబుల్ ప్యూరిఫికేషన్ అంతా కూడా ఇక్కడే జరిగిపోతుంది. అలాగే వాటర్ కూడా మొత్తం నేను ఇవే యూస్ చేస్తాను. ఇంకా మంజీరా వాటర్ కానీ అని ఏవి యూస్ చేయనండి. నార్మల్ కర్రీస్ కానీ రైస్కి కానీ మొత్తం నేను ఈ వాటర్ ప్రిఫర్ చేస్తాను. క్యాన్ వాటర్ కూడా అస్సలు యూస్ చేయను, అంతా ఈ వాటరే యూస్ చేసుకుంటాను అనమాట. డ్రింకింగ్కి, వెజిటేబుల్స్కి, ఏదైనా సరే మొత్తం ఈ వాటర్ యూస్ చేస్తాను. దీనిలో ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయండి. దీనికోసం సపరేట్ వీడియో ఒకటి ఉందండి మన ఛానల్లో, ఎవరన్నా కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది అమెజాన్లో ఉందండి. ఆల్మోస్ట్ లైక్ 19,000 సంథింగ్ అయిందండి. ఆల్మోస్ట్ ఒక 20,000 అనుకోవచ్చు మొత్తం సెట్ అంతా. ఇది బయట కూడా దొరుకుతుంది, బట్ ఎట్ ద సేమ్ కాస్ట్ అండి, సేమ్ కాస్టే ఉంటుంది బయట కూడా. అమెజాన్లో ఎంత ఉందో అక్కడ కూడా అంతే ఉంది. సో దాని కనెక్షన్ వచ్చి ఇక్కడ ఒక్క స్విచ్ బోర్డే ఉందండి కౌంటర్ టాప్ దగ్గర, అక్కడ ఇచ్చేసాను. ఇక్కడే మనం మిక్సీ కానీ గ్రైండర్ కానీ అన్నీ ఇక్కడే ప్లేస్ చేసుకోవాలి ఈ కౌంటర్ టాప్ మీద నార్మల్గా. అయితే ఇప్పుడు ఇక్కడ కింద ఒకటి చూసారు కదా రోల్ చేసుకునేది, అది స్పైస్ ర్యాక్ అండి. నార్మల్గా అయితే స్పైస్ ర్యాక్ నేను అక్కడ పెట్టను, బట్ చిన్న కౌంటర్ టాప్స్ ఉండే వాళ్ళకి అన్నీ దగ్గర ఉండాలి కాబట్టి జస్ట్ చూపించడానికి అది అక్కడ పెట్టాను అంతే. సో ఇది స్టవ్, ఇక్కడ స్టవ్ ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ మొత్తం పక్కన కావాల్సినవండి, ఇక్కడ వాటర్ బాటిల్ ఉంటుంది, అలాగే ఆయిల్ బాటిల్ ఉంటుంది. ఇది ఆలివ్ ఆయిల్ అండి, నార్మల్ ఆయిల్ కూడా ఉంది, అది నేను వాష్ కేసు ఉన్నాను సో తీసి పెట్టేశాను. సో అది నెయ్యి అండి. అండ్ అలాగే ఇక్కడ చూసారు కదా ఈ చిన్న బాస్కెట్ని నేను ఒక టిష్యూ పేపర్తో లైనప్ చేస్తున్నాను. సో మనకి ఎప్పుడైనా ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది కదండి, వంటలో యూస్ చేసిన తర్వాత పడుతుంది కదా, పడినప్పుడు ఆ టిష్యూ పేపర్ మీద పడుతుంది. సో దాన్ని నేను ఒక 2-3 డేస్కి ఒకసారి మార్చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువగా అనిపించిన రోజు డే బై డే కూడా మార్చేస్తుంటాను. ఇంక ఇక్కడ ఒక చిన్న బాస్కెట్ ఉంది, ఇది డీమార్ట్లో తీసుకున్నానండి. జస్ట్ 20 రూపీస్ సంథింగ్ అనుకుంటుంది, నాకు ఐడియా లేదు. దీనిలో కావాల్సినవి ఏంటో నైఫ్, బ్రష్, దోశ వేసేటప్పుడు ఒక సీజరు, పీలర్,
అంటే అవసరమైనవన్నమాట. సడన్గా మనం వెనక్కి తిరిగి పక్కకి తిరిగి తీసుకోవాల్సిన అవసరం లేకుండా కొన్ని అవసరమైన స్ట్రైనర్ ఒకటి, మిల్క్ స్ట్రెయిన్ చేస్తుంటాం కదా, టీ స్ట్రైనర్, సో అది కూడా అనమాట. నార్మల్గా టీ తాగం మేము, సో మిల్క్ ఎక్కువ నాకు అవసరం కాబట్టి మిల్క్కి తీస్తుంటాను. స్వీటీ మీ కూడా వస్తే తాగదనమాట అది, సో అందుకోసం. అండ్ అలాగే స్పైస్ ర్యాక్ గురించి చెప్తాను. ఇదైతే కన్వీనియంట్ అండి, చిన్న వంటిల్లు ఉండే వాళ్ళకి, ర్యాక్స్ ఎక్కువ లేని వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది ట్రూవేర్ స్పైస్ ర్యాక్ అండి. ఇది సంథింగ్ 800 ఏమో సంథింగ్ అయిందండి. ఫ్లిప్కార్ట్లో దీన్ని పర్చేజ్ చేసింది. సో మీకు కావాలనుకుంటే ఈ సపరేట్ వీడియో ఉందండి మన ఛానల్లో దీని గురించి, మీరు కావాలంటే అది తీసుకోవచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, తీసుకోవచ్చు. బయట అయినా దొరుకుతాయండి ఇవి, ఇక్కడే తీసుకోవాలని ఏం లేదు. కాకపోతే మనకి ట్రావెలింగ్ ఇవన్నీ ఉండవు, హ్యాపీగా ఇంటికే వస్తాయి అనమాట. ఆన్లైన్ అయితే అంతకు మించి ఏం లేదు. సో ఇక్కడ చూసారు కదా, నేను పోపుకి ఏమేం కావాలో అవన్నీ దీనిలోనే ఉంటాయన్నమాట. ఇంకే అటు ఇటు తిరగకుండా అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు. దీనిలో నేను పసుపు, కారం, ఉప్పు మాత్రం వేయలేదండి, మిగతావన్నీ దీనిలోనే పెట్టేసుకున్నాను. సో దీనిలో ఇవి ఉన్నాయి కదా, కొంచెం లవంగ చెక్క, ఇవి మాత్రం దీనిలో పట్టవండి. ఆ బాటిల్స్లో నేను నార్మల్గా సొంపు ఇలాంటివన్నీ వేసుకున్నాను అనమాట. సో దీనిలో అన్నీ ఉంటాయండి, పచ్చెనగపప్పు, మినప్పప్పు, అలాగే ధనియాలు, ఆవాలు, జీలకర్ర, అన్నీ మనకు కావాల్సినవన్నీ దీనిలోనే సెట్ అయిపోతాయి. ఇంకా సపరేట్గా మనకేమీ అవసరం లేదనమాట. ఇంకా ప్రత్యేకంగా ఇది రోల్ అవుతుంటుంది. స్టవ్ పక్కన పెట్టనండి అసలు, దీన్ని జస్ట్ మీకోసం చూపిస్తున్నాను. ఇంకా కౌంటర్ టాప్ కొంచెం పెద్దదైతే కనుక ఇది కూడా మనం హ్యాపీగా కౌంటర్ టాప్ మీద పెట్టుకోవచ్చు. అండ్ ఈ పక్కన చూసారు కదా, స్టవ్ పక్కన హోల్డర్ అండి, ఇది స్పూన్ అండ్ అలాగే లిడ్ హోల్డర్ అనమాట. ఇది మనం ఎప్పుడైనా వంట చేసినప్పుడు కింద అక్కడ ఇక్కడ పెట్టకుండా గెరిటని దీనిలోనే పెట్టేసుకోవచ్చు. నేను ఇది చాలా రోజుల నుంచి వాడుతున్నానండి. ఇది నేను క్లబ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను. క్లబ్ ఫ్యాక్టరీ హాల్ వీడియో ఉంది, దానిలో మీరు చూడొచ్చు. దీని ప్రైస్ నాకు గుర్తులేదు. ఇక్కడ చూసారు కదా, లిడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈజీ కదండి, మనకి ఆవిరైనా సరే మొత్తం దానిలోనే ఉంటుంది. అది యాక్చువల్గా ప్లాస్టిక్దేనండి, బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను ఎంత హీట్ పెట్టినా కూడా అది పర్లేదనమాట, ఏం కాలేదనమాట దానికి. సో బాగుందండి, చాలా బాగుంది. అది క్లబ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను. అండ్ ఇది కూడా క్లబ్ ఫ్యాక్టరీలోనే అండి తీసుకుంది. 4 సెక్షన్స్ ఉంటుంది దీనిలో చూడండి. సాల్ట్ ఒక దానిలో, అలాగే టర్మరిక్ ఒక దానిలో, చిల్లీ పౌడర్, అలాగే క్రిస్టల్ సాల్ట్ ఒక దానిలో వేసేసాను. సో క్రిస్టల్ సాల్ట్ కూడా నేను ఉపయోగిస్తుంటానండి కర్రీస్లో ఎక్కువ, సో అందుకని అది కూడా పక్కన పెట్టుకున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట ఆ 4 అనేది. సో అది కూడా క్లబ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను, చాలా బాగుంటుందండి అది కూడా. అండ్ ఇక్కడ ఒక ప్లేస్ చేశాను ఒక టవల్ని, హ్యాండ్ టవల్ని. ఇది ఎక్కువగా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, కానీ ఎక్కువ బ్రౌన్ కలర్ అంటే డార్క్ కలర్స్ ఉండే టవల్స్ పెట్టుకుంటే బెటర్ అనమాట. మనకి హ్యాండీగా ఉంటుంది. అలాగే ఏదైనా మురికి పడినా కూడా వెంటనే దాన్ని తీసి పడేయకుండా ఒక 2 డేస్కి ఒకసారి అట్లా వాష్ చేసేసుకోవచ్చు. డబల్ పెట్టుకొని ఎలా వాష్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఉందండి ఛానల్లో, మీరు చూడొచ్చు. అంటే ఆ కిచెన్ టవల్స్ ఎలా వాష్ చేయాలనేవి నేను కిచెన్ టిప్స్లో చెప్పున్నాను, మీరు చూడొచ్చు. నార్మల్గా డార్క్ కానీ లేకపోతే నార్మల్గా దొరుకుతాయండి కిచెన్ టవల్స్, బట్ అవి ఎక్కువ మనం వాళ్ళేమో నార్మల్గా ఇవి అవసరం అవుతుంటాయి కంపల్సరీ. నాప్కిన్స్ అనేవి షార్ట్ నాప్కిన్స్ బాగుంటాయి అనమాట. సో నేను అవే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. అయితే కనుక వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కంపల్సరీ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.